ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారు. మేము వామపక్ష పార్టీలుగా మోదీ గారిని ఒక ప్రధాన డిమాండ్ చేయదలుచుకున్నాం. అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మీరు స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మకాన్ని పెట్టారు. 4 ఏళ్లుగా ప్రజలు పోట్లాడుతున్నారు, కానీ మీరు ఇంతవరకు వెనక్కి తగ్గలేదు. ఈ దేశ ప్రయోజనాల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు మీరు విశాఖపట్నం వచ్చే ముందుగానే స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించండి, సేల్లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించండి, సొంత కేటాయిస్తున్నట్టు ప్రకటించండి. ఆ విధంగా ప్రకటించినారే మీరు దేశ ప్రయోజనాల కోసం, విశాఖపట్నం ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఉన్నట్టని చెప్పి మేము భావిస్తాం, ప్రధానికి భావిస్తారు. అలా కాకుండా మీరు విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు ఈ జిల్లాలో అన్ని కార్మిక ప్రజా సంఘాన్ని కలిపి పెద్ద ఎత్తున మీరు నిరసన ఎదుర్కోక తప్పదని చెప్పని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 4 ఏళ్లుగా పోట్లాడుతుంటే కోటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వంలో కాపాడుతాం, దీని అభివృద్ధిని చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇది ప్రకటిస్తున్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోయింది అని చెప్పని. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ చెప్తున్న దానికి ఆచరణలో మోడీ ప్రభుత్వం చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. స్టీల్ ప్లాంట్ 3 ఫర్నేసులు ఉంటే 2 ఫర్నేసులు మాత్రమే నడుస్తుంది. ఉత్పత్తి ముడిగొడుగు లేక, వర్కింగ్ క్యాపిటల్ లేక పూర్తి చేసే నడపడం లేదు. 4 నెలలుగా ఉద్యోగస్తులకి, పర్మనెంట్ ఎంప్లాయీస్ కి, కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వడం లేదు. 5,000 ఖాళీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేయడం లేదు. 8,500 మంది నిర్వహిస్తుంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ని అన్ని విధాలుగా అష్టదిగ్బంధం చేసి స్టీల్ ప్లాంట్ నట్టేడు ముంచేసి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం 6 మేఘాల మీద అందరి కోసం ప్రయత్నం చేస్తారంటే కావాలని కుట్ర చేసి 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నట్టేడు ముంచి ఆర్సలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు పాల్గొంటూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి, విశాఖపట్నం ప్రయోజనాలకి, దేశ ప్రయోజనాలకి పూర్తి విరుద్ధమని చెప్పి వామపక్ష పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇతర మంత్రులు మేము డిమాండ్ చేస్తుంది, మీకు ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, విశాఖపట్నం ప్రయోజనాలు చర్చలు ఉండేలాగుంటే మీరు డిమాండ్ చేయాల్సింది ఆర్సలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ కి ముడి ఖరీదు కోసం, వాళ్ళ అనుమతుల కోసం డిమాండ్ చేస్తుంది. మీరు డిమాండ్ చేస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు కాపాడండి, దీని పూర్తి ఉత్పత్తి సాగుతో నడిపించండి, అన్ని వనరులు కేటాయించండి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి కల్పించిన తర్వాత అప్పుడు మీరు కడపలో పెడతారు, ఇంకోటి పెడతారు, స్టీల్ ప్లాంట్ పెట్టండి, మాకు అభ్యంతరం లేదు. దీన్ని కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ఉంచేసిన కోసం మద్దతు తెలియజేసి రెండో వైపు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు పవన్ కలిపితే ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానికి, విశాఖపట్నం ప్రజానికి మిమ్మల్ని క్షమించరు అని చెప్పదలుచుకున్నాం. అటువంటి చర్యలు మీరు విన్నారని డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు వస్తున్నారు, మీరు ఒప్పిస్తారు, డిమాండ్ చేస్తారు. కేంద్రంలో కీలక పాత్రలో ఉన్నారు మీరు. మోడీ తర్వాత చంద్రబాబు గారు, పవన్ గారు కీలక పాత్ర ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో. కాబట్టి మీ పవర్ ఉపయోగించి మీరు ఒప్పిస్తారు, భయపెడతారు, నచ్చస్తారు, ఏం చెప్పారు చేయండి. మాకు మాత్రం రేపు మోడీ గారి నోటెంపు నుంచి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతున్నట్టు ప్రకటించాలి, శైలిలో విలీనం చేస్తున్నట్లు, సొంత కేటాయిస్తున్నట్లు మీరు ప్రకటన చేయించాలి. పూర్తి ఉత్పత్తి సమస్య నడిపించే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో మీరు కూడా మోడీ ద్రోహంలో పాల్పంచులవుతారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాలేజీలో ప్రధానమంత్రి సభ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దద్దమ్మ ఏమీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి గారిని అడగలేకపోయాడు. మమ్మల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా కాపాడుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటున్నాం. ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్లు రేపు ప్రధానమంత్రి చేత మేము వాగ్దానం అమలు అయ్యేటట్లు ప్రకటన చేయమంటున్నాం. మేమేం బొంతం కోట్లు కోరటం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన శంకుస్థాపన చేస్తారు అంటున్నారు. మంచిదే, ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే, దేశం మొత్తం మీద అన్ని ఇక్కడే చేస్తున్నాం అంటున్నారు, ఇంకా మంచిది. రైల్వే జోన్ కి 10 సంవత్సరాల తర్వాత డిపిఆర్ ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పట్టింది. ఈవేళ జోనల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఒకే ఒక్క మాట ప్రధానమంత్రి గారి నోటిని రావాలి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం, లేదా శైలిలో విలీనం చేస్తాం, సొంత గనులు కేటాయిస్తాం అనే మాట రాకపోతే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చరిత్రహీనులు అయిపోతారు. మీరు ఎంత గొప్పలైనా 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన కోర్టు వేసుకున్నా, జనాన్ని మెప్పించినా, జనాన్ని మోసం చేయడం మీకు ప్రథమ బహుమతి ఉన్నా, విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో మాత్రం
మీరు ఎందుకు పనికిరాకుండా పోతారు. అందుకే రేపు ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ప్రకటన చేయాలని వామపక్ష పార్టీల తరఫున, విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.